అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? భార్యాభర్తల బంధం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు విమర్శించుకుంటారు, కొన్నిసార్లు త్యాగాలు చేస్తారు, కొన్నిసార్లు పట్టించుకోనట్టుంటారు, కొన్నిసార్లు ఒకరి లేనిదే ఇంకొకరు బతకలేమన్నట్టుగా ఉంటారు. ప్రేమ, కోపం, సాధింపు, సహనం, చిరాకు, నిందించడం, స్నేహం, పగ, ప్రతీకారం అన్నీ కలగలిపిన విచిత్ర బంధం అనే మాటకి ప్రాణం పోస్తే కనపడే రూపం ఒక జంట. మౌనిక, సుధీర్లు 4 ఏళ్ళు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు సుధీర్ కుదురైన స్వభావం అంటే మౌనికకు ఇష్టం. సుధీర్ భుజాలపైన తలవాల్చితే మౌనికకు స్థిమితంగా, భద్రతగా అనిపించేది. ఇప్పుడు వారి పెళ్ళి అయ్యి 2 ఏళ్ళు. ఇప్పుడు మౌనికకు అసహనంగా అనిపిస్తోంది. కారణం సుధీర్లో ఇదివరకులా తనకు నచ్చేలా ఉండడం అనేది తగ్గిపోయింది. ఎంతసేపు అతని పనులు అతను చూసుకోవడమే తప్ప మౌనిక గురించి ఆలోచించట్లేదు అని మౌనిక కోపానికి కారణం. సరదాగా ఉండట్లేదు, ప్రేమగా దగ్గరకు తీయట్లేదు. ఒక చిన్న పిల్ల చాక్లెట్ కోసం ఆశపడి ఎదురు చూసినట్లుగా సుధీర్ నుంచి కొన్ని మధుర క్షణాల కోసం ఆశపడి ఎదురు చూసే మౌనికకు ఆశాభంగం అవుతోంది. ఇక లాభం లేదు, నా వల్ల కాదు అనుకుని ఆ రోజు అన్నాలు తినేవేళ సుధీర్కి చెప్పేసింది మౌనిక, నాకు విడాకులు కావాలి అని. వెంటనే సుధీర్ ఆశ్చర్యంగా, ఊహించని దెబ్బ తాకినట్టుగా బాధగా చూస్తూ అడిగాడు, ఎందుకు, ఏమైంది అని. అన్నిటికీ కారణాలు చెప్పలేము సుధీర్ అంది మౌనిక. ఆ రాత్రి అంతా సుధీర్ ఆలోచిస్తూ ఉన్నాడు. నిద్రపోలేదు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మౌనికకు ఇంకా ఆశ చచ్చిపోయింది. తను ఇంతలా ఇబ్బంది పడే బదులు నన్ను సముదాయించి అడగొచ్చుగా, మౌనిక ఏంటి విషయం అని. ఒక్క మాట కూడా నన్ను అడగడు, ఎందుకు అని ఇంకా బాధ వేసింది మౌనికకి. తెల్లవారే వేళ మౌనికను అడిగాడు సుధీర్, నీ మనసు విడాకుల నిర్ణయం మారాలంటే నేను ఎలా మారాలి చెప్పు అని. మౌనిక మనసులో అనుకునింది, ఏ మనిషి అయినా తన పద్ధతి, తన మనస్తత్వం ఒకరి కోసం ఎంతవరకు మార్చుకోగలడు అని. ఇంకా తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్న సుధీర్ కళ్ళల్లోకి దీక్షగా, సూటిగా చూస్తూ చెప్పింది, బహుశా ఒక కొండ అంచుల్లో ఉన్న ఒక చెట్టుకి అందమైన, నాకు ఎంతో నచ్చే పువ్వు ఒకటి ఉంది. అది కొయ్యబోతే ప్రాణాలకు ప్రమాదమే. అది మనసుకు తెలుసు. అయినా సరే ఆ పువ్వు నాకు ఇష్టం అని తెలిసి నా కోసం నువ్వు ఆ పువ్వుని తేగలవా అని అడిగింది. సుధీర్ చెప్పాడు, నేను నీ ప్రశ్నకు సమాధానం రేపు చెప్తాను, సరేనా అన్నాడు. మౌనికకు ఆ మాటలు విని దుఃఖం, కోపం ఒకేసారి ముంచుకొచ్చాయి. ఇంకా ఈ మనిషి మారడు, ఇంతే అని ఏడుస్తూ పడుకుంది. పొద్దున్న మౌనిక లేచి చూస్తే సుధీర్ ఇంట్లో లేడు. పక్కనే బల్ల మీద గ్లాస్ కింద రెపరెపలాడుతూ కాగితం ఒకటి ఉంది. సుధీర్ అందులో రాశాడు, మౌనిక, నేను ఆ పువ్వుని తేలేను. అది చదివిన మౌనికకు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. విడాకులు ఇవ్వాలనుకున్నా నా నిర్ణయం తప్పే కాదు అని అనుకునింది. ఇంకా రాశాడు సుధీర్, మౌనిక చదువుతోంది. మౌనిక, నువ్వు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలు చేసేటప్పుడు చాలాసార్లు సరిగ్గా ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటావు, కోపంతో అరుస్తుంటావు, అబ్బా ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నా అంటూ చిరాకు పడుతుంటావు. అలాంటప్పుడు నేను నీకు అనువుగా కంప్యూటర్ని తయారు చేసి ఇవ్వడానికి నా చేతివేళ్లను నీకోసం కాపాడుకోవాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు ఇంటి తాళాలు పారేసుకోనో మర్చిపోయే వస్తావు. అలాంటప్పుడు నీకోసం ఆఫీస్ నుంచి పరిగెత్తుకొచ్చి తలుపు తీసి పెట్టడానికి నా కాళ్ళను కాపాడుకోవాలి.
కొత్త కొత్త ఊర్లు చూడాలి అంటావు. అక్కడ దారి తప్పిపోయి వెతుక్కుంటూ ఉంటావు. అలాంటప్పుడు నిన్ను జాగ్రత్తగా సరైన చోటికి చేర్చేందుకు నా కళ్ళను కాపాడుకోవాలి. ప్రతి నెల తప్పకుండా నీ స్నేహితురాళ్ళు నిన్ను పలకరించినప్పుడు వచ్చే కడుపు నొప్పికి నీకు ఉపశమనం ఇవ్వడానికి నా అరచేతులను కాపాడుకుంటాను. అలాంటప్పుడు నువ్వు బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడవు. అప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడకుండా నీకు జోకులు, కబుర్లు చెప్పేందుకు నా నోటిని కాపాడుకోవాలి. నువ్వెప్పుడు కంప్యూటర్, ఫోను చూసి చూసి నీ కళ్ళు బలహీనపడతాయి. మరి అలాంటప్పుడు మన పెద్ద వయసులో నీకు సూదిలో దారం ఎక్కించడానికి నీ తలలో అక్కడక్కడ వచ్చే తెల్ల వెంట్రుకలు వెతికి పట్టుకుని పీకేయాలంటే నా కళ్ళు బాగుండాలి. నువ్వు సముద్రపు ఒడ్డున జారి పడిపోకుండా నీ చెయ్యిని గట్టిగా పట్టుకునేందుకు నా చేతులను కాపాడుకోవాలి. సముద్రపు ఎండలో తళుక్కుమని మెరిసే నీ మోములోని అందాన్ని చూసుకునేందుకు నా కళ్ళను కాపాడుకోవాలి. ఇలా ఎన్నో సందర్భాలలో నీ కోసమే నేనుండేందుకు, నీకు సహకారం అందించేందుకు, నిన్ను ఆరాధించేందుకు నన్ను నేను కాపాడుకోవాలి. కాబట్టి మనం జంటగా ఉండేందుకు ఆ పువ్వుని అలా ఒంటరిగా ఉండనిచ్చేద్దాము, సరేనా అని వివరంగా రాశాడు. ఇంకో 4 వాక్యాలు కూడా. ఇంక నువ్వు నా మూగ ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే కాస్త వచ్చి తలుపు తెరవరాదు. నీకు ఎంతో ఇష్టమైన మీగడ పాలు, కూరగాయలు 2 చేతులా నిండా పట్టుకొని నించొని ఉన్నా అని. అది పూర్తిగా కూడా చదవకుండానే తలుపు వైపు పరుగు పెట్టింది మౌనిక. తలుపు తీసి చూస్తే భార్య కళ్ళల్లో ఆశగా వెతుకుతున్నాడు సుధీర్. విడాకుల పట్ల నిర్ణయం మారిందా లేదా అన్నట్టు. మౌనిక చిన్న పిల్లలా నవ్వింది. మొండితనం వీడిన అల్లరి పిల్లలా. స్వతహాగా మౌనిక భావోద్వేగాలు ఎక్కువ ఉన్న మనిషి. ఒక భావానికి ప్రత్యేకంగా విలువను ఇచ్చే మనిషి. సుధీర్ నిండుకుండలా ఎక్కువ తనొకడు. మౌనికకు పూర్తిగా వ్యతిరేకం. మౌనంగా, నిదానంగా తన పని తాను చేసుకునే మనిషి. పెళ్లి తర్వాత కొన్ని ఆశలు మౌనికకి ఉన్నా ప్రేమను భర్త ప్రత్యేక తరహాలో వ్యక్తపరిస్తే చూసి ఆనందించాలి అనుకున్నా అవేమీ తెలియని, తెలుసుకోలేని సుధీర్ తన బాధ్యతలు తాను చేసుకుపోతున్నాడే కానీ భార్యలో రోజు రోజుకి పెరుగుతున్న అసహనాన్ని గుర్తించలేకపోయాడు. ఎప్పుడైతే మౌనిక తన బాధ బయటపెట్టిందో సుధీర్ కూడా తన ప్రేమను లేఖ ద్వారా బయటపెట్టాడు. కొన్ని చర్యలతో ప్రేమకు రూపం ఇచ్చి అర్థమయ్యేలా చేయడం ఎంత అవసరమో, కనపడని పునాదిలా బంధాన్ని కాపాడుతున్న చూపించలేని ప్రేమను అర్థం చేసుకోవటం కూడా అంతే అవసరం. ప్రేమ కొన్నిసార్లు మాటల్లో తెలిస్తే చాలాసార్లు చేసే పనుల్లో, చూపించే శ్రద్ధలో, నిర్వర్తించే బాధ్యతల్లో తెలుస్తుంది. ప్రేమ కన్నా బాధ్యత ఎంతో గొప్పది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.